హలో అందరికీ. ఈరోజు నా లంచ్‌లోకి ఏంటో చూద్దురండి. నేనేం తింటున్నానో చూపిస్తున్నాను. వేడి అన్నం, అలాగే మెంతికూర, ఆలు కర్రీ అండి. సూపర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్‌లో మీకెంతమందికి ఇష్టమో నాతోటి షేర్ చేసుకోండి. నాకైతే మస్తు ఇష్టమండి మెంతికూర ఏ కాంబినేషన్‌లోనైనా. మెంతికూరతో నేను ఈరోజు కర్రీ చేశాను కాబట్టి, మెంతికూర కావాల్సినటువంటి టిప్స్ చెప్తానండి. కొన్నే చెప్తాను, ఎక్కువ చెప్పను. మెంతికూరలో చాలా ఔషధ గుణాలుంటాయండి. ఇది రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి మనం నివారించుకోవచ్చు. షుగర్ నియంత్రణ తగ్గించడంలో ఈ మెంతికూర మనకి చాలా సహాయపడుతుందండి. జీర్ణ వ్యవస్థ సమస్యలను కూడా తగ్గిస్తుందండి. రోగనిరోధక శక్తిని కూడా ఈ ఆకుకూర పెంచుతుందండి. చర్మం సంరక్షణ విషయంలో ఈ మెంతికూర చాలా సహాయపడుతుందండి. జుట్టు పెరుగుదలను కూడా ఈ ఆకుకూర మనకి పెంచుతుందండి. ఇన్ని ప్రయోజనాలున్న ఆకుకూరను తప్పకుండా వారానికి ఒక్కసారైనా సరే మన అందరం ఆహారంలో ఒక భాగంగా చేసుకుందాం. ఇప్పుడు నేను వండిన కూర ఎలా ఉందో టేస్ట్ కూడా చేసి చెప్తాను. ఇగోండి, ఇప్పుడు వేడి అన్నంలో నా లంచ్‌లోకి ఇది నేను ప్రిపేర్ చేశాను. అలాగే మా పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి ఇలా నేను చేసి పెడితే. అందుకనే నేను ఈ కూరని ప్రిపేర్ చేశాను. చూడండి. సూపర్. అయినా కానీ మెంతికూర, ఆలుగడ్డ కాంబినేషన్‌లో మీ అందరికి కూడా ఇష్టమని నేను భావిస్తున్నాను. ఇష్టమైన వారు మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో మీకు ఇష్టమా లేదా అని ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.